కేరళలోని వర్కలాలో వర్కలా క్లిఫ్ అలాగే బ్యూటిఫుల్ బీచెసే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్నది వర్కలాలోని 2000 సంవత్సరాల పురాతనమైన జనార్దన స్వామి ఆలయం. ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. అలాగే దీనిని దక్షిణ కాశీ, దక్షిణ బెనారస్ అని పిలుస్తారు. ఇక్కడ జనార్దన స్వామి చేత్తో భోజనం పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఈ ఆలయం పక్కనున్న సరస్సులో ఔషధ గుణాలున్నాయని అంటారు. అరేబియా మహాసముద్రానికి దగ్గరగా ఈ గుడి ఉంటుంది. దక్షిణ గయగా గుర్తింపు పొందిన కేరళలోని వర్కలా జనార్దన స్వామి ఆలయంలోని విశేషాలు చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉంటాయి. స్వయంగా నవబ్రహ్మలే 2000 ఏళ్ల క్రితం ఈ గుడిని నిర్మించారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అలాగే బలరాముడు కన్యాకుమారికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించారని అంటారు. అరేబియా మహాసముద్రానికి దగ్గరగా చిన్న కొండపై కనిపించే గుడే జనార్దన స్వామి ఆలయం. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఈ స్వామి ప్రాంగణంలో పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలు ఆనందిస్తారని భక్తుల నమ్మకం. అందుకే ఈ స్వామిని పితృమోక్షకన్ అని పిలుస్తారు. ఇక్కడ కొలువైన స్వామి కుడి చెయ్యి భోజనం పట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి విష్ణుమూర్తి విగ్రహం మరెక్కడా కూడా కనిపించదు. దక్షిణ గయగా గుర్తింపు పొందిన ఈ దేవాలయాన్ని సందర్శించటానికి దేశ విదేశాల నుండి భారతీయులే కాదు విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. మీరిక్కడ చూస్తున్నంతా కూడా జనార్దన స్వామి ఆలయం లోపలి ప్రాంగణం. ఇక ఆలయంలో ఉన్న మర్రి చెట్టుకి బొమ్మలు కడితే పిల్లలు పుడతారని కూడా నమ్మకం. ఇక స్థల పురాణం విషయానికొస్తే ఓసారి యాగం చేసేందుకు బ్రహ్మ భూమిపైకి రావడంతో సృష్టికి అంతరాయం కలిగిందట. అది గుర్తు చేసేందుకు విష్ణుమూర్తి ఓ వృద్ధుడి రూపంలో బ్రహ్మయాగం చేసే చోటుకి వచ్చాడట. పూజారులు ఆ వృద్ధుడికి భోజనం పెట్టారట. అయితే ఎంత తిన్నా ఆకలి తీరలేదని అతడు చెప్పడంతో వాళ్ళు బ్రహ్మకి విషయాన్ని చేరవేశారట. అక్కడికి వచ్చింది విష్ణుమూర్తే అని అర్థం చేసుకున్న బ్రహ్మ వృద్ధుడి రూపంలో ఉన్న స్వామి దగ్గరికి వచ్చి తింటున్న చేయిని పట్టుకున్నారట. విష్ణుమూర్తి కూడా బ్రహ్మతో సృష్టికి అంతరాయం కలిగించొద్దని చెప్పడంతో ఆ యాగం అంతటితో అయిపోయిందట. బ్రహ్మతో పాటు అక్కడే ఉన్న నవబ్రహ్మలు ఇదంతా చూసి ఆ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని స్థాపించి ఆలయాన్ని కట్టించారట. అయితే కొన్నాళ్ళకి ఆలయం శిథిలావస్థకు చేరుకొని విగ్రహం కూడా మాయమైందట. అది తెలిసిన ఓ పాండ్యరాజు తన అనారోగ్యం నయమైతే ఆలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్నాడట. ఆ మర్నాడే అతడికి సముద్రం ఒడ్డుకు వెళ్లి నిల్చోమని చెప్పినట్లుగా ఓ కల వచ్చిందట. అలానే వెళ్లి నిల్చుంటే కొన్ని పూలు నీళ్లలో కొట్టుకు వస్తూ వాటి మధ్యలో అద్భుతమైన స్వామి విగ్రహం కనిపించడంతో దాన్ని తీసుకున్నాడట. ఆ విగ్రహానికి బంగారు చేయిని తయారు చేయించి మరీ ఆలయాన్ని మళ్లీ నిర్మించారని అంటారు. ఆ తర్వాత ఉమాయమ్మ అనే మహారాణి కేరళ కళా నైపుణ్యం కనిపించేలా ఈ ఆలయాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దిందని అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆలయంలోని కొలనును ప్రజాపతి సరస్సు అని పిలుస్తారు. ఈ నీటిలో ఔషధ గుణాలున్నాయని భక్తులు నమ్ముతారు. ఇప్పుడైతే నేను కొలను నుండి తిరిగి మెట్లెక్కి దేవాలయం లోపలికైతే వెళ్తున్నాను. మార్చిలో ఇక్కడ 10 రోజుల పాటు అరట్టు పేరుతో పెద్ద ఎత్తున వేడుకల్ని నిర్వహిస్తారు. ఏనుగుల ఊరేగింపుతో పాటు రాత్రంతా అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది. విశాలమైన ప్రాంగణం మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ కేవలం విష్ణుమూర్తే కాకుండా గణపతి, శివుడు, నాగదేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడూ చూసే దేవతా విగ్రహాలు కాకుండా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ దేవాలయాల్లో ఎటువంటి లైట్లు ఉండవు. కేవలం దీపాల వెలుతురులో మాత్రమే ఆ విగ్రహాలని చూస్తాము. చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి, అద్భుతంగా ఉంటుంది. జనార్దన స్వామి ఆలయం అంతా చూసుకున్న తర్వాత ఇక్కడి నుండి శివగిరి మఠ్కి వెళ్తున్నాను. శివగిరి మఠ్ జనార్దన స్వామి ఆలయం నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, అంటే 10 నిమిషాల డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడైతే నేను శివగిరి మఠ్కి వచ్చాను. 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టెంపుల్ 12కి క్లోజ్ అవుతుంది కాబట్టి ముందుగా కింద ఉన్నవి కాకుండా పైన స్వామి నారాయణ గురు సన్నిధి దగ్గరకైతే వెళ్ళడానికి తొందరగా వెళ్ళిపోతూ ఉన్నాను. చూస్తున్నారు కదా, స్వామి నారాయణ గురు సన్నిధి. శివగిరి మఠ్ని ముఖ్యంగా శ్రీ నారాయణ గురు స్వామి సమాధి సన్నిధిని చూడటానికి వస్తూ ఉంటారు. శివగిరి మఠ్ కొండ పైన ఉంటుంది.
నేనైతే మెట్లెక్కి వచ్చాను. మెట్లు ఎక్కి రాకుండా కూడా డైరెక్ట్‌లీ వెహికల్ ఇక్కడి వరకి వస్తుందని నాకు తెలీదు. సో, నేను పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా కార్లు, బస్సులు ఆగడం చూసి ఇలా కూడా రావచ్చు అని తెలుసుకున్నాను. సో, ఏదైతేనేమి మెట్లెక్కి వచ్చినా కూడా ఆ ప్రకృతి అందాల మధ్య నడిచినందుకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చుట్టుపక్కల ఎంత వేడిగా ఉన్నా ఒక్కసారి శివగిరి మట్‌కి చేరుకున్న తర్వాత ఆ 200 ఎకరాల పచ్చదనంతో ఆ కొండ ప్రాంతమంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ సేద తీరిన తర్వాత బయటికైతే అంత తొందరగా రావాలనిపించదు. ఆ ప్రకృతి అందాలు మనల్ని కట్టి పడేస్తాయి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! శివగిరి మట్ టైమింగ్స్ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకి, తిరిగి సాయంత్రం 4:30 నుంచి 7 వరకైతే ఉంటుంది. మెట్ల మార్గాన తిరిగి వెళ్తున్నప్పుడు ఒక పక్కగా శ్రీ స్వామి బోధానంద స్వామి సమాధి మందిరం ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు ఖచ్చితంగా చూడాల్సింది అద్భుతమైన సరస్వతీ దేవి ఆలయం. ఇక్కడున్న సరస్వతీ దేవి ఆలయం అష్టభుజ ఆకారంలో ఉంటుంది. శ్రీ నారాయణ స్వామి గురు స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ శారదా దేవికి దీన్ని అంకితం ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంటుంది. శివగిరి మట్‌కి వెళ్ళినప్పుడు తప్పకుండా సరస్వతి దేవాలయాన్ని సందర్శించండి. ఇక్కడ శ్రీ నారాయణ స్వామి గురు ఆశ్రమం కూడా ఉంటుంది. అక్కడ మీరు నారాయణ గురు స్వామికి సంబంధించిన వస్తువుల్ని కూడా చూడొచ్చు. శివగిరి మట్‌కి సుమారు 8 ఏళ్ల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకసారి వచ్చారు. ఆ వీడియో నాకు సజెషన్‌లో రావడం జరిగింది. వర్కలా వచ్చినప్పుడు తప్పకుండా శివగిరి మట్‌కి ఒకసారి వెళ్లి రావాలనుకున్నాను. ఈసారైతే అవకాశం లభించింది. నాకైతే చాలా అనిపిచ్చింది. ముఖ్యంగా ఆ పచ్చదనం అదంతా కూడా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకిప్పుడైతే తిరిగి మేమున్న హోటల్‌కి వర్కలా క్లిఫ్ దగ్గరున్న మా హోటల్‌కైతే వెళ్తున్నాము. ఈరోజైతే చెకౌట్ చేయాల్సి ఉంది. సో, ఇప్పుడైతే మేము చెకౌట్ చేసి అక్కడి నుంచి కోవలంకైతే బయలుదేరుతాము. కోవలంలో చూడవలసిన ప్రదేశాలు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కోవలం బీచ్‌తో పాటు అద్భుతమైన శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం, తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి తెలిసిందే కదా! రిచెస్ట్ గాడ్ ఆఫ్ ద కంట్రీ. సో, డీటెయిల్ వీడియోస్ అయితే అన్నీ పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలాగే ఈరోజు నేను మీకు చూపించిన శ్రీ జనార్దన స్వామి దేవాలయం, అలాగే శివగిరి మఠ్ 2 కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. చాలామంది వర్కలా విజిట్ చేసిన వాళ్ళు వర్కలా క్లిఫ్ బీచ్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు గనక ఈసారి వర్కలాని విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఈ 2 ప్రదేశాలకి ఒకసారి వెళ్లిరండి. మీకు టైం లేకపోయినట్లయితే కనీసం వర్కలా క్లిఫ్‌కి దగ్గరలో ఉన్న శ్రీ జనార్దన స్వామి దేవాలయానికైనా ఒకసారి వెళ్లిరండి. సో, చూసారు కదా! ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.